పెట్టి ఒక ఎముకల బొమ్మ ఏస్తారు. సేమ్ ఇక్కడ ఆ బొమ్మేసి చెప్పాలి మీకు. ఆ బొమ్మేసి చెప్పాలి. ఒక వ్యక్తికి చెప్తున్నాడు. రోమాపత్రికలోనేమో అందరికి చెప్పాడు. కొరింథీ పత్రికలోను అందరికీ చెప్పాడు. గలతీ పత్రికలో గలతీలో ఉన్న వాళ్ళందరికీ గలతీలో ఉన్న వాళ్ళందరికీ చాలా సంఘాలకు చెప్పాడు. కానీ ఇక్కడ ఒకే వ్యక్తికి అందరికి చెప్పింది చెప్తున్నాడు. వినండి. వింటున్నారా? వినేవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. చాలులే అన్నట్టు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏంటంట? అపాయకరమైన విషయం చిన్నది కాదు. ఈ అపాయకరమైన విషయాన్ని బైబిల్‌లో ఎక్కడెక్కడ ఈ వర్డ్ ఉపయోగించారని మనం ఆలోచించినప్పుడు, ఎక్కడెక్కడ ఉపయోగించారంటే పాత నిబంధనలోనికెళ్ళి, లేకపోతే ఇంగ్లీష్ వర్డ్స్‌లో కూడా ఎళ్లి మనం ఆలోచించినప్పుడు, ఈ అపాయకరమైనటువంటి వర్డ్ ఎక్కడ ఉపయోగించారంటే, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే భయంకరమైన యుద్ధాల దగ్గర, కొన్ని వేల మంది చచ్చిపోయే ప్రమాదాల దగ్గర, అసలు ప్రమాదం పొంచి ఉంది నువ్వు బ్రతకవు అనే సందర్భాల్లో ఏం చేస్తారో తెలుసా? ఈ వర్డ్‌ని ఉపయోగించారు. ఇప్పుడు ఒక వ్యక్తితో మాట్లాడుతూ, తిమోతి గారితో మాట్లాడుతూ, నువ్వు అపాయకరమైన కాలములో నువ్వేం చేసావు? ఉన్నావు అని చెప్తున్నాడు. దాన్ని తెలుసుకొనుము అంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు చూడండి? తెలుసుకొనుము కాలములు వచ్చునని తెలుసుకును. కాలాలేంటి మళ్ళీ? కాలాలేంటి? అంత్య కాలములు, అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు ఏంటంటే, ఒక విషయం చెప్పాలంటే, ఒక విశ్వాసిగా ఈ లోకంలో దేవుని బిడ్డగా విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలంటే నువ్వేం తెలుసుకోవాలో చెప్పండి. తెలుసుకోమంటున్నాడు. ఇప్పుడు వెరైటీగా మనం వెళ్తున్న వాష్‌రూమ్‌లోనికి బ్రేజర్స్ వచ్చినియి. మరి ఎవరికైనా ఉందా? కరెంట్‌కి సంబంధించిన చెప్పండి. బ్రేజర్ వాటరు వేడి చేసి అదేం చేస్తది? చక్కగా స్నానం చేయొచ్చు. వేడి వాటర్ పొయ్యి అంటించవలసిన పని లేదు. ఏమీ లేదు. అదే వేడి చేస్తే వాటర్ ఏం చేయొచ్చు? చక్కగా. ఇప్పుడు అది ఎంత సేఫ్టీయో అంత ప్రమాదం కూడా. అలాంటివి చాలా ఉన్నాయి మన మధ్యన. ఇప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మన జీవితాలు ఎలా ఉంటాయంట? బాగుంటాయి. ఇప్పుడు సేవకుడుగా ఉన్నావు నువ్వు. అనేకులకు బోధించేవాడుగా ఉన్నావు నువ్వు. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటుంది. కరెంటు వాడుతున్నావు, దాని గురించి నువ్వు తెలుసుకోవాల్సింది చెప్పండి ఒకటుంది. అలాగే నువ్వు బైక్ వాడుతున్నావు, అది ఎంత నీకు యూజ్‌ఫుల్లో అంత డేంజర్ కూడా, అది కూడా నువ్వు తెలుసుకోవాల్సిన పనుంది. నువ్వు తెలుసుకోవాలి. ఏంటంటే ఈ చిన్నోడా ఇది నేన్నా? చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గర వాక్యాలు నేర్చుకుని అసలు అద్భుతంగా సేవకులను వెంబడించి సేవలో నిలబడినవాడు. ఇతడేమైనా నేర్చుకోవాల్సిన పనుందా? చెప్పండి. అతనికి ఒక్కడికే పర్సనల్‌గా రాసిన పత్రిక, లెటర్ ఇది. పర్సనల్‌గా రాశాడు. నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు కూడా లోకంలో మనం ప్రమాదం ఏంటో తెలుసుకోపోతే అందులో పడిపోయేదెవరో? మనమే. అందుకనే ప్రతిసారి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ప్రతిసారి తెలుసుకోవాలి. ఇది ఏమంటున్నాడు చూడండి. అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాం. అంటే ఈయనకి తెల్దా? సేవకుడుగా ఉన్నాడు, సేవ పరిచర్యలో కొనసాగాడు, చెరసాల్లోనికి వెళ్ళాడు, పౌలు గారిని వెంబడించాడు, చిన్ననాటి నుంచి దేవునిలో ఉన్నాడు, లేఖనాల్ని పరిశీలించేవాడు, కరెక్ట్‌గా ఉంటేనే వాళ్ళని వెంబడించేవాడు. పౌలు గారిని కూడా వెంబడించడంలో చాలా అద్భుతంగా సాక్ష్యం కలిగిన వాడు. ఇలాంటోడికి పర్సనల్‌గా చెప్తున్నారు. కొంతమందికి అంతే, పర్సనల్‌గా నువ్వు ప్రార్థన మానేసావే, ప్రార్థనకి వెళ్ళవంటే, వాక్యం చదవవే అంటే, సన్నిధి వదిలేసావే అంటే, దేవునికి దూరమయ్యావే అని అడిగితే చెత్త సమాధానం చెప్తారు. చెత్త సమాధానం. నాకన్నీ తెలుసు. నాకు ఇంత వివరించి రాయవలసిన అవసరత ఏంటి పౌలు గారు అని తిమోతి గారు అడగడంటారా? చెప్పండి, అడగడంటారా? చెప్పిన వాక్యమే మరలా చెప్తే మీరేమంటారో తెలుసా? చెప్పిందే మరలా చెప్తున్నారు. మరి తిన్న అన్నం రోజు తింటున్నావు కదరా! ఓ రోజు అన్నం, రెండో రోజు గడ్డి, మూడో రోజు బూడిది, నాలుగో రోజు ఇలా తినొచ్చు కదా! అవునా కదా? బాగా ఆలోచించండి. అని ఏం చెప్తున్నాడు? దేని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు? ఇప్పుడు యేసుక్రీస్తు వారు రాకడనగానే మనకు తెలుసు. యుద్ధాలు, రాజ్యం మీదకి రాజ్యము, కరువులు, భూకంపాలు చూడండి ఇలాంటివన్నీ జరుగుతాయని చెప్పాడు. కానీ పౌలు గారు
వ్యక్తిగతంగా పత్రిక రాస్తూ, సేవకుడికి రాస్తూ ఏం ఫస్ట్ దేనితో స్టార్ట్ చేశాడో చూస్తే, ఏలయనగా ఆ! ఎలాగనగా మనుషులు చూసారండి. ఎవరి గురించి మొదలుపెట్టాడు? ఈయన కూడా మనిషే కదా! మనుషులు ఏమన్నాడంట? ఫస్ట్ చూడండి. ఈ అపాయము ఎవరి నుంచి ఎవరికొస్తది? యుద్ధాలు జరుగుతాయి. ఎవరెవరికి జరుగుతాయి? ఈ రాష్ట్రంలో ఉన్న భూమికిని, పక్క రాష్ట్రంలో ఉన్న భూములు కొట్టుకుంటాయా? ఈ రాష్ట్రంలో ఉన్న చెట్లును, పక్క రాష్ట్రంలో చెట్లు కొట్టుకుంటాయా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చెప్పండి. ఆ! వస్తువులు ఆ రాష్ట్రంలో వస్తువులు కొట్టుకుంటాయి. ఎవరు? మనుషులే. యుద్ధం స్టార్ట్ అయిన దానికి మూలం మనిషే. రాజ్యాలు పాడైపోవడానికి కారణం కూడా మనిషే. అంటే ప్రమాదాలు ఎవరి వలన వస్తాయి? భూకంపాల గురించి చెప్పలే. భూకంపం అంత ప్రాబ్లమ్ ఏం కాదు. భూకంపం వచ్చిందంటే ఏంటి తెలుసా? అలా నోరు విడుస్తది. అందులోకెళ్ళిపోతాం, చచ్చిపోతాం. అంతే కదా! ప్రకృతికి ప్రమాదం అని చెప్పలే. వడగండ్లు కురుస్తాయని చెప్పలే. మనుషులు అంటే ఎవరు చెప్పండి? మనుషులంటే ఎవరు చెప్పండి? బయట రోడ్డు మీద తిరిగేవారు. మనము మనుషులం కాదు. మనం ఎవరం? పశువులం. అవునా కదా! ఎవరు మనం? మనుషులు అనగానే మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. మనుషుల గురించి మనుషులు ఎలా ఉంటారు? ఏదైనా వాక్యం చెప్పినప్పుడు ఏం చేస్తారంటే బ్లేమ్ చేస్తారు. చేసి ఇది నా కోసం కాదు, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం. కానీ ఈయన డైరెక్ట్‌గా మాట్లాడాడు. మనుషులు అని చెప్పి మనుషులు స్వార్థ ప్రియులు అన్నాడండి. బాగా ఆలోచించండి. ఏమన్నాడు? మనుషులు ఎలాంటోళ్ళంట? స్వార్థ ప్రియులు అన్నాడు. స్వార్థ ప్రియులంటే చెప్పండి. స్వార్థ ప్రియులంటే స్టార్టింగే ఈ మాటను ఉపయోగించాడు. ఇక్కడ ఈ మాటల్లో 18 రకాల మాటలు చెప్తాడు. 18 రకాల మాటలు. ఈ 18 రకాల కోణాలన్నీ కూడా చెప్పండి ఒక మనిషిలో ఉండగలవంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మనిషిలో ఇన్ని ఉండగలవంట. ఒక మనిషి గురించి నువ్వు తెలుసుకోవాలి, నువ్వు బోధించాలి, వాళ్ళ మధ్యన జీవించాలి అంటే ఇదిగో మనుషులు ఇలా ఉంటారు నాన్న. ఫస్ట్ వాళ్ళకున్నటువంటి చెప్పండి మంచి గుణం ఏంటి తెలుసా? స్వార్థ ప్రియులు. అంటే అర్థం ఏంటి? దాన్ని ఇంగ్లీష్‌లో ఏమన్నాడో తెలుసా? ఫర్ మ్యాన్ షల్ బి లవర్స్ అన్నాడు. సెల్ఫ్ లవర్స్ అంటే తనకు తానే ప్రేమించుకుంటారు. తన్ను తానే ప్రేమించుకుంటారు. ఇంకా వాళ్ళు ఇంకా ఎలా ఆలోచిస్తారో తెలుసా? నేనున్నాను గాబట్టే ఈ సృష్టి ఉందంటారు మనుషులు. నేనున్నాను గాబట్టే దేవుడున్నాడంటారు. దేవుడి కోసం నేనున్నాననరు. మీకు అర్థమైందా? నేనున్నాను గాబట్టే ఈ సృష్టి ఉంది. నేనున్నాను గాబట్టే ఎవరున్నారు? దేవుడున్నాడు. అలాగా ఆలోచిస్తారా? భయంకరంగా ఆలోచిస్తారు. ఆలోచించరా? తన్ను తానే ప్రేమించుకుంటారు. తన్ను తప్ప వేరే వాళ్ళని ప్రేమించడానికి ఏ మనిషి కూడా ఏం చేయడు? ఇష్టపడడు. స్వార్థ ప్రియులు. స్వార్థ ప్రేమ తన్ను తానే ప్రేమించుకుంటారంట. దాన్ని కింగ్ జేమ్స్ వెర్షన్ ఇంగ్లీష్‌లో బైబిల్‌లో ఆలోచిస్తే అక్కడ ఏమని చెప్తాడంటే, ఇదిగో తనను తానే ప్రేమిస్తారు తప్ప పక్కవారిని కూడా ఏం చేయరు? ప్రేమించరు. అందుకని ఇలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రభు నిన్ను వలె అన్నాడు. ఏమన్నాడు? అంటే మనిషి తన్ను తానే ప్రేమించుకున్నాడు కాబట్టి తనకు తెలియవలసిందేంటి తెలుసా? తన్ను తాను ప్రేమించుకోవడం కూడా చాలా తప్పు. నరకానికెళ్ళిపోయాడు ఒకడు. అడిగాడు నేనెందుకు వెళ్ళాను ఇక్కడికంటే, నీ జీవిత కాలమంతయు నీకిష్టముగా నువ్వేం చేసావు? గుర్తుపెట్టుకోండి. మనకిష్టంగా మనం బ్రతకడం చాలా తప్పు బైబిల్ ప్రకారంగా. స్వార్థ ప్రియులు మనుషులు హృదయం నిండా ఏమి నిండిపోయింది తెలుసా? స్వార్థం. ఏంటంట? స్వార్థం. స్వార్థంతో నిండిపోయాడు మనిషి. ప్రతి మనిషి ఎలా? భార్య, భర్తకు ఒక స్వార్థం, భార్యకి స్వార్థం, పిల్లలకు సపరేట్, కుటుంబాలు సపరేటు, ఒక కులము ఒక స్వార్థంతో ఉంటుంది, ఒక జాతి ఒక స్వార్థంతో ఉంటుంది, ఒక జిల్లా, ఒక రాష్ట్రం, ఒక దేశం ఇవన్నీ స్వార్థాలతో నిండిపోయినాయి. మనుషులు ఎలాంటి వాళ్ళంట? స్వార్థ ప్రియులు. వాళ్ళు ఎంత ప్రమాదకరంగా ఉంటారని మీరు బాగా ఆలోచిస్తే చెబుతాడు. ఒక మాట చెప్తాను, మీరు బాగా ఆలోచించండి. మన మనుషులుగా జీవిస్తున్నాం. మీకు నచ్చిందే చేస్తారు మీరు. నేను చెప్పింది మీరు చేయరు. రైటా రాంగా చెప్పండి? రైట్. నాకు నచ్చిందే నేను చేస్తాను. మీకు నచ్చింది నేనేం చేయను?
ఈరోజు ఈ ప్రపంచమంతా ఇంత భయంకరంగా మారిపోవడానికి కారణం ఇదొకటే. ఏ మనిషి తనకు నచ్చిందే చేస్తాడు. కడకే దేవుణ్ణి కూడా నేనున్నాను కాబట్టే దేవుడున్నాడంటాడు. కాదంటారా? ఈ 18 ఓట్స్‌లో చెబుతూ ఒక మాట పలికాడో చూడండి ఒకసారి. ఏ మాట పలికాడో ఒక్కసారి పైన వచనములో 5వ వచనంలో ఒకసారి చదువుదాం. 3, 5 చదువునాను. చూడండి పైకి చూసారా? పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు. ఇట్టి వారికి నువ్వేం చేయాలంట? విముఖుడివై ఉండు. ఎందుకు విముఖుడివై ఉన్నాడంటే 4వ వచనం చదువుదాం. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. చూడండి ఇక్కడ కూడా లవర్స్ అన్నట్టు వచ్చింది. దేవుడి కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తారంట? సుఖంగా ఉండడం. చూసారా? ఈరోజు మనిషి సుఖంగా ఉండడం కోసం ఏదైనా చేస్తున్నాడు. సుఖంగా ఉండడం కోసం తన తన సంతృప్తి కోసం, తన సంతోషం కోసం ఈరోజు మనిషి చిన్న బిడ్డ అయినా సరే తల్లిని కూడా చంపేస్తున్నాడు. తాను ఎలా ఉండాలని? అవునా కదా? దేవుని కంటే చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నారంట? సుఖాన్ని ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ నీకు తెలియాలి. ఒకటి పైకి భక్తితో ఉన్నారు, దేవుడి అనుగ్రహం శక్తి వాళ్ళు పొందుకోలేకపోతున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, దేవుడి కంటే ఎక్కువ ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు సుఖాన్ని ప్రేమిస్తున్నారు. ఏం ప్రేమిస్తున్నారు? సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. వీళ్ళన్నాడు స్వార్థ ప్రియులు. ఒక వ్యక్తి సంతోషంగా ఉండాలనుకోవడానికి భార్య అయినా వదిలేస్తాడు, భర్తనైనా చంపేస్తారు, కుటుంబానైనా వదిలేస్తాడు. చెప్పండి అవునా కదా? మీకు సంతోషంగా ఉంటేనే మీరు ఏదైనా చేస్తారు. మీకు సంతోషం లేకుండా ఏదైనా చేస్తారో చెప్పండి. చేశారంటే అది కొంతకాలమే, అది ఏం తెలుసా? నిలవదు. అదే చెప్తున్నాడు. మనుషులు స్వార్థ ప్రియులు. వాళ్ళకి నచ్చిందే చేస్తారు. వాళ్ళే ప్రేమించుకుంటారు. వాళ్ళే ప్రేమించుకోవడం. వాళ్ళకి నచ్చింది ఏది చేయరు. అవునా కదా? మీరు బాగా ఆలోచించాలి. మీకు నచ్చిన పనిలోకే వెళ్తారు. మీరు నచ్చని పనికి వెళ్తారా మీరు? అవును కదా? మీకు నచ్చిందే తింటారు. నచ్చింది తింటారా మీరు? నచ్చిన చోటే ఉంటారు. నచ్చిన చోట ఉంటారా మీరు? స్వార్థ ప్రియులు. ఇది చాలా డేంజర్. ఈ ఒక్క మాట నుంచి ఎండింగ్ మాటలకు తీసుకెళ్తే ఈ మాటలని 18 మాటలు మనం ఆలోచించినప్పుడు వాళ్ళు ఫైనల్గా ఏం కోరుకుంటారంటే ఈ స్వార్థ ప్రియులు ఏం చేస్తారంట? దేవుని కంటే ఎక్కువ అన్నాడు. అనలేదు అక్కడ చూడండి. అవునా కదా? అసలు దేవుడు పుట్టించిందే ఈ జీవితం లేదు కదా? దేవుడు పుట్టి ఇవ్వందే ఆరోగ్యం లేదు కదా? ఆయుష్ లేదు కదా? కానీ మనుషులు ఎలా అనుకుంటారంట? దేవుని కంటే ఎక్కువగా, దేవునికి అందం వ్యర్థం, సౌందర్యం మోసకరం. ఇంకోండి భోజన ప్రియులై ఉండకుండా అంటే భోజనాన్ని ప్రేమిస్తాం. అవునా కదా? బాగా ఆలోచించండి. దేవుడు ఏది వద్దంటే అదే మనిషి ఏం చేస్తారంట? ఆయన కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమిస్తారంట. ఈ మాటలన్నీ తిమోతి గారికి అర్థం అవ్వాలని చెప్పాడు. ఒక మనిషి వ్యక్తిగతంగా తను ఏం చేస్తాడంటే తను తాను ప్రేమించాలి అని అనుకున్నవాడు ఏం చేసుకుంటాడో తెలుసా? ఒకసారి రాజుల గ్రంథంలోనికి వెళ్ళి 16వ అధ్యాయంలోనికి వెళ్ళి ఒకసారి ఒక మాటను మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయంలోనికి వెళ్ళి 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. యోధా రాజైన చూడండి మొదటి రాజులమ్మ 16 చదువునాను. ఆస ఏలుబడిలో 27వ సంవత్సరమున జిమ్రి తిర్సాలో 7 దినములు ఏలెను. ఏం పేరు? జిమ్రి. పేరు బాగుంది కదా? ఎవరికైనా ఉందా జిమ్రి పేరు? జిమ్రి తిర్సాలో 7 దినములు ఏలెను. 7 రోజులే, 1 వీక్. జనులు పిరిసీలు సంబంధులైన గిబ్బెతోను మీదకు వచ్చి అక్కడ దిగిచుండగా జిమ్రి కుట్ర చేసి, చూడండి ఒక్కడే కుట్ర చేసి రాజును చంపించినను వార్త అక్కడ దిగియున్న జనులకు వినబడెను గనుక ఇశ్రాయేలు వారందరూ ఆ దినమున సైన్యాధిపతి అయిన ఒమ్రీని దండుపేటలో ఇశ్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకం చేసిరి. వెంటనే ఒమ్రీ జిమ్రి ఒమ్రీ గిబ్బెతోనును విడిచి
అతడును ఇశ్రాయేలు వారందరూ తిరసాకు వచ్చి దాన్ని ముట్టడి వేసిరి. మీరు ఇక్కడ బాగా ఆలోచించాలి. ఇక్కడ జిమ్రీ అనేటువంటి ఒకడు ఏం చేశాడంటే కుట్ర చేసి ఒక రాజును ఏం చేస్తాడో తెలుసా? భయంకరంగా చంపేస్తాడు. చంపేసి తను రాజుగా ప్రకటన చేసుకుంటాడు. రాజుగా ప్రకటన చేసుకుని రాజు కోటలోనికి వెళ్ళిపోయి నేనే రాజునన్న ధీమాతో ఉంటాడు. ఈరోజు మనిషి తన సంతోషం కోసం ఒకళ్ళని చంపడానికైనా, ఒకళ్ళని వదిలేయడానికైనా, ఒంటరిగా బ్రతకడానికైనా మనిషి ఏమైపోతున్నాడు తెలుసా? సిద్ధపడిపోతున్నాడు. ఇదే జిమ్రీ చేసిన పని. రాజుని చంపేసి కుట్ర చేసేసాడు. కుట్ర చేసేసిన తర్వాత 7 రోజులు పరిపాలన చేశాడు. 7 రోజులు పరిపాలన చేసిన తర్వాత ఆ కుట్ర వాళ్ళకి తెలిసినప్పుడు ఇదిగో ఈ జిమ్రీని పట్టుకోవాలని, అతన్ని చంపేయాలని ఇదిగో కొంత దండు ఒమ్రి తీసుకుని వస్తుండగా, ఒమ్రి ఎవరు తెలుసు కదా? ఒమ్రి ఎవరు? మన యెజెబెల్ గారి యొక్క చెప్పండి, లేకపోతే అహాబు యొక్క ఎవరు మాట్లాడరేటి? ఎవరు ఒమ్రి? ఎవరు? మీకు అన్నీ చెప్పాను కదా రాజుల చరిత్ర. ఎవరు ఒమ్రి? ఎవరు? ఒమ్రి ఎవరు? ఒమ్రి ఎవరు? ఎవరు? ఎవరి యొక్క మామ? ఎవరి యొక్క చెప్పండి తండ్రి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆంటీ గారు వెళ్ళిపోయారా? ఇంకా ఉన్నారా? ఎవరా ఎవరా ఆంటీ? రోహిణి ఉందా? వెళ్ళిపోయిందా? వచ్చింది కదా మధ్యన రోహిణి ఆంటీ. రోహిణి కార్తె అంటారు కదా, ఉందా? వెళ్ళిపోయిందా? మరీ ఎక్కువైపోయింది అనుకో ఏమైపోతాం? చెప్పండి, నేను అడిగిని చెప్తే మీకు ఏం చేస్తారు? కొద్దిగా అర్థమవుతుంది. 12:30 అయిపోయింది. నేను చెప్పను మీకు, విన్నదే మీరు మాట్లాడుతూ ఉంటే నేను ముందుకెళ్తాక బాగుంటుంది. ఒమ్రి ఎవరు? అహాబు తండ్రి, యెజెబెలు మాంగారు. ఓకేనా? ఈ ఒమ్రి ఏం చేస్తున్నాడు చూడండి. జిమ్రీని ఏం చేస్తున్నాడో 18వ వచనంలో, పట్టబడేనని జిమ్రీ తెలుసుకుని తాను రాజనగరంలోంచి వచ్చి తనతో కూడా రాజనగరాన్ని తగలబెట్టుకుని చనిపోయిన. చూడండి స్వార్థ ప్రియులు ఎలా ఉంటారు. ఒకని కుట్ర చేసి చంపేశాడు రాజ్యం కోసం. రాజు అయిపోయాడు. రాజు అయిపోయిన తర్వాత 7 దినాలు ఏలాడు. ఏలిన తర్వాత తన మీద కూడా కుట్ర జరిగి తను చంపేయడానికి చుట్టూ ముట్టేస్తే ఏం చేశాడు తెలుసా? తాను చచ్చిపోవడం కాకుండా తనతో పాటు రాజనగర్ ఏదైతే ఉందో చూడండి, రాజనగర్ను కూడా తగలబెట్టేశాడు. నీకు అర్థమైందా? అర్థం కాలేదా? బాగా ఆలోచించాలి. తను చచ్చిపోతున్నాడు. తను బయటికి వెళ్తే చంపేస్తారని తెలుసు. కాబట్టి ఏం చేయాలి తెలుసా? నేను చచ్చిపోవడంతో నేను ఒక్కనే చచ్చిపోకూడదు, ఈ రాజనగర కూడా ఎవరికి సొంతం అవ్వకూడదు, ఈ రాజకోట కూడా ఇదంతా నాశనం అయిపోవాలని దాన్ని కూడా ఏం చేశాడు? తగలబెట్టేశాడు. ఈరోజు కూడా అంతే. ఈరోజు కూడా అంతే. మనుషుల్లో స్వార్థం ఎలా ఉంది, ఎంత భయంకరంగా ఉందంటే స్వార్థం లేని మనిషే లేడు. పాట పాడుతున్నాడనుకో, ఆ పాట చూసి వార్చలేని వారు, ప్రార్థన చేస్తున్నారనుకో అది చూసి వార్చలేని వారు, సంఘాల మధ్యన స్వార్థం, సేవకుల మధ్యన స్వార్థం, విశ్వాసుల మధ్యన స్వార్థం, భార్యాభర్తల మధ్యన స్వార్థం, అన్నాదమ్ముల మధ్యలో స్వార్థం, అక్కా చెల్లెల మధ్యలో స్వార్థం, చెప్పండి చిన్న పిల్లల్లో స్వార్థం. ఇంకా ఒక విషయం చెప్పాలంటే మనమందరము కూడా, అందరిలో కూడా దేంతో నిండిపోతున్నామంట? దేంతో నిండిపోయినాం? స్వార్థం. నిస్వార్థ పరులు ఎవరు లేరు. బాగా ఆలోచించండి. ప్రతి దాంట్లో కనిపిస్తుంది ఇది. తను చచ్చిపోకుండా తనతో పాటు ఆ రాజనగర్ను కూడా ఎలా రాయించాడు చూడండి. దేవుడు ఏం చేశాడో చూడండి. తనతో కూడా రాజనగరని తలగలబెట్టేసుకుని చచ్చిపోయాడు. అంటే ఉంటే నేను సంతోషంగా ఉండాలి, ఉంటే నేను బాగుండాలి, నాకిచ్చిన ఈ సంతోషం లేదా ఈ గది, ఈ రాజనగర్ ఏదైతే ఉందో ఇంకొకరికి సంతోషం అవ్వకూడదు, ఇంకొకరికి సొంతం అవ్వకూడదు. అంటే నేనేం చేయాలి? దీన్ని ఏం చేసేయాలి? తగలబెట్టాలి. చూసారా ఎలా ఉందో స్వార్థం?
మనుషులు చాలా స్వార్థపరులు. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ జిమ్రీని చూస్తే అర్థమైపోద్ది. 7 రోజుల పరిపాలనలో వాడు కుట్ర చేసి ఒకళ్ళని చంపేస్తే, చంపేసిన తర్వాత తనకు చావొచ్చేటప్పుడు కూడా, చచ్చిపోయేటప్పుడు కూడా నిస్వార్థంగా చచ్చిపోవట్లేదు ఈరోజు మనిషి. అవునా కదా? స్వార్థంతో నిండిపోయి, స్వార్థంతో నిండిపోయి, స్వార్థంతో నిండిపోయి, స్వార్థంతో నిండిపోయి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు ఈరోజు మనిషి. ఎప్పుడైనా నిస్వార్థంగా బ్రతుకు. దేవుని యొక్క శక్తిని ఆశ్రయిస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీకంటే ఒకడు ఎత్తులో ఎదుగుతున్నాడంటే వాడిని చూసి సంతోషించు. దేవుని శక్తిని నువ్వు పొందుకుంటావు. అదే అన్నాడు. పైకి భక్తి గల వారి వలె ఉండి దేవుని శక్తిని, నిజంగా మనం నిస్వార్థపరులుగా ఉన్నామనుకోండి, మనల్ని ఎవరన్నా తొక్కాలనుకున్నారనుకోండి, మనం నిస్వార్థపరులుగా ఉన్నామనుకోండి, మనల్ని ఎవరన్నా తిట్టాలనుకున్నారనుకోండి, మనం నిస్వార్థపరులుగా ఉన్నామనుకోండి, మనల్ని ఎవరన్నా చేదరించాలనుకున్నారనుకోండి, మనం నిస్వార్థపరులుగా ఉంటే మనకి ఏది ఉంటుందో తెలుసా? దేవుని శక్తే మనకి ఎలాగుంటుందంట? ఆశ్రయంగా ఉంటుంది. అదన్నాడు. పైకి భక్తి, పైకి ఏంటంట? భక్తి. భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని, అసలు భక్తికున్న శక్తి చాలా గొప్పది. భక్తిలో నువ్వు కరెక్ట్‌గా భక్తిని కొనసాగిస్తే అది ఎంత శక్తివంతమైనదంటే, ఎలాంటి కార్యక్రమాన్నైనా జరిగించగలిగేది ఒక భక్తులు మాత్రమే ఉంది. నువ్వు ఇంతమందికి బోధిస్తున్నావు గాని తిమోతి, ఇగో మనుషులు ఎలా ఉన్నారు. పైకి ఎలా ఉన్నారు? ప్రార్థనకొస్తారు. పైకి ఎలాగా? పాట పాడతారు. వాళ్ళ హృదయము నిండా చెప్పండి స్వార్థం. హృదయము నిండా స్వార్థం. హృదయము నిండా స్వార్థం. వాళ్ళకి నచ్చిందే చేస్తారు. నచ్చిన వాళ్ళు చెప్తేనే వింటారు. నచ్చిన వాళ్ళు పాడితేనే వింటారు. నచ్చిన వాళ్ళు పెడితేనే తింటారు. నచ్చిన వారు ఉంటేనే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. మనుషుల నిండా హృదయం నిండా ఏమని తెలుసా? స్వార్థం. ఫస్ట్ ఎలా పరిచయం చేశాడో చూడండి. సేవకుడు చెప్తున్నాడు. అవునా కదా? మేము నిస్వార్థపరులుగా ఉన్నాను దేవుని తెలుసుకున్న కాని నుంచి అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఏమండి? అలా ఉంటే దేవుని యొక్క ఏం చేస్తాం? శక్తిని పొందుకుంటాం. ఆ శక్తిని పొందుకుంటే కార్యక్రమాలు ఎలాగుంటాయి తెలుసా? ఆ శక్తిని పొందుకుంటే ఎలాగుంటాయి తెలుసా కార్యక్రమాలు? నువ్వు కళ్ళు మూసుకుని ప్రార్థన చేసి, దేవా ఈ పని నాకు జరగాలను ఇమీడియట్‌గా జరిగిచ్చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇమీడియట్‌గా జరిగిచ్చేస్తాడంతే దేవుడు. భక్తులు అంత శక్తి ఉంది. ప్రభువా వారికి స్వస్థత కావాలి, నేను ప్రార్థిస్తున్నాను అంతే. నా భక్తులు నాకు శక్తి కావాలంటే నువ్వు అడుగు, ఖచ్చితంగా ఏం చేస్తాడు? జరిగించేస్తాడు. అది జరిగిపోద్ది అంతే. క్వశ్చన్ చెప్పనా? నువ్వు ఉడుకులో ఉండి కూడా నాకు చల్లని గాలి కావాలి ప్రభు అని అడుగు, అది కూడా చేసేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే భక్తిలో అంత శక్తి ఉంది. ఆ శక్తిని పొందుకోలేకపోతున్నాం మనం. ఆ శక్తిని పొందుకోలేకపోతున్నాం. ఒకరు ఏదైనా కొనుక్కుంటే వార్చలేము. ఒకళ్ళు ఎవరైనా కట్టుకుంటే వార్చలేము. ఆ వార్చలేని తనమే మనల్ని ఏం చేస్తుంది తెలుసా? నాశనం చేస్తుంది. ఆ శక్తి దగ్గరికి మనల్ని ఏం చేయట్లేదు? వెళ్ళనివ్వట్లేదు. గుర్తుపెట్టుకోండి. నిస్వార్థపరులుగా బ్రతకడానికి అవి ట్రై చేయండి. నిస్వార్థంగా అక్కా చెల్లెలికి పడుతుందా చెప్పండి? అన్న తమ్ములకు పడుతుందా చెప్పండి? తండ్రి కొడుకులకు పడుతుందా చెప్పండి? తోటి కోడలకు పడుతుందా చెప్పండి? మనుషులు ప్రభు మాట్లాడేటప్పుడు కూడా చెప్పండి, మనుషులు విషయమై జాగ్రత్తగా ఉండండి మనుషుల్లారా అన్నాడు. ఎంత బాగుందో చూడండి. మనుషుల విషయమై జాగ్రత్తగా ఉండండి ఎవరులారా? మనుషులారా అన్నారు. కుక్కలు ఉన్నాయి జాగ్రత్త, మనుషులారా అంటే అది వేరేగా ఉంటుంది. అవునా కదా? మనుషుల గురించి మనుషులే. ఈయన మాట్లాడుతూ ఎలాంటి వాళ్ళు ఉంటా నిజంగా అందరిలో ఉంటుందండి ఈ దరిద్రం. అందరిలో ఉంటుంది ఈ దరిద్రం. ఎక్కువగా చెబితే ఈ తిమోతి పత్రిక ఈ చాప్టర్ అంతా కూడా ఎక్కువగా సేవకులను ఉద్దేశించి రాయించింది. కిందకెళ్ళేప్పుడు మనకు అర్థమవుతుంది. స్వార్థపరులు. నెక్స్ట్ మాట ఇంకోటి ఉంటుంది చూడండి. ఏంటంట? ధనాపేక్ష. ఫస్ట్ది ఏంటంట? స్వార్థం. ఈ స్వార్థముతోటే స్టార్ట్ అయ్యేది ఏంటి తెలుసా? డబ్బు 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 డబ్బు. ఏం కావాలి చెప్పండి? ధనము. చూడండి, ఫస్ట్ ఏమో స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థంతోనే ఏం సంపాదించాలి?
ధనము సంపాదించాలి, ధనము సంపాదించాలి. చూడండి, ఆ మనుషుల్లో ఫస్ట్ క్వాలిటీ ఇది. ఇది అందరిలో ఉంటది, ఎవరిలో కాదు. సేవకుల్లో ఉంటది, విశ్వాసుల్లో ఉంటది, అందరిలో ఉంటది. ఈ స్వార్థ ప్రియులంటే తన్ను తానే ప్రేమించుకుంటారు. తనకు నచ్చంది ఏది చెయ్యరు. ఆ సందర్భంలో ఆళ్ళకి వేడయ్యేది ఏంటి తెలుసా? ఏంటంట? ధనాపేక్షకులు. ధనాన్ని ప్రేమిస్తారు. ధనాన్ని ప్రేమిస్తే ఎలా ఉంటదో తెలుసా? 2 మాటలు, బలమైన మాటలు చెప్పి నేను ముగిస్తాను వినండి. రేయ్! రేయ్! హ్యాపీ. హ్యాపీ అని పేరు కూర్చో. ఈ ధనాపేక్షకులన్న మాట ఒకసారి మనం ముందుకెళ్ళి ఆలోచించినప్పుడు ఒక్కసారి ఆకాను మీ అందరికీ తెలుసు. ఏ కాను? ఆకాను. ఈ ఆకాను ఒక్కడు చేసిన పని కుటుంబమంతా నాశనం అయిపోయింది. కుటుంబమంతా ఏమైపోయింది తెలుసా? దేవుని ఉగ్రతకు బలైపోయింది. ఇప్పుడు స్వార్థం ఏం చేస్తదో తెలుసా? స్వార్థం గురించి ఒక మాట చెప్తూ, స్వార్థంతో అక్కోళ్ళున్నారనుకోండి. అక్క చెల్లోలు పిల్లలతో వీళ్ళ పిల్లల్ని ఏం చేయొద్దంట తెలుసా? "నువ్వు మాటాడొద్దు. ఆళ్ళు కారు కొనేసుకున్నారు, ఇల్లు కట్టేసుకున్నారు. ఏం చేశారు? అన్నీ చేసేసుకుంటున్నారు" అని నీ స్వార్థంతో నువ్వు ఆలోచించి పిల్లలకి నేర్పిస్తే, ఈ పిల్లల్లో కూడా అది ప్రవేశించి వాళ్ళ పిల్లల్ని ఈళ్ళ పిల్లల్ని మాట్లాడుకోనివ్వకుండా చేసి కుటుంబాలు దేనితో నిండిపోతున్నాయి? ఇలా జరుగుతుందా లేదా? మొన్న మీకు తెలుసు, వేట్లపాలెం చెప్పానొకటి. అన్నదమ్ముల పిల్లలే. పెదనాన్న, చిన్నాన్న వీళ్ళ పిల్లలే. ఇప్పుడు చిన్నాన్నకి సంబంధించిన పిల్లలందరూ కూడా ఈళ్ళు ఇల్లు కట్టుకున్నారు, ఈళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఈళ్ళు 3 స్టేర్లు బిల్డింగ్ ఏస్తున్నారు. డబ్బులు కూడబెట్టుకొని. పెదనాన్నోళ్ళ పిల్లలు డబ్బులు కూడబెట్టుకొని ఇల్లు వేస్తున్నారు. 3 స్టేర్లేశారు. 2 స్టేర్లేసేంత వరకు బాగానే ఆలోచించారాళ్ళు. మూడో స్టేరేసేటప్పటికి ఈళ్ళని ఎవరిని మిగలకుండా చేసేయాలిరా అని ఆలోచించారు. సొంత అన్నదమ్ముల పిల్లలే. అంటే వాళ్ళు బాగుపడతనం చూస్తే తట్టుకోలేక. ఏం చేశారంటే ఇదంతా కూడా యూట్యూబ్‌లో కూడా వచ్చేసింది. వైరల్ అయిపోయింది కూడా. పామాయిల్ గెల్లో నరికే కత్తులుంటాయి. మీకు తెలుసో తెలీదో? పొడుగ్గా ఉండి చివర కత్తుంటది. పామాయిల్ చెట్ల నుంచి ఇలాగా పొడుగ్గా ఉండి ఆ గొట్టం ద్వారా ఇలాగా కోత్తారు. ఆ కత్తులు చేయించుకున్నారు 5, 6 చేయించుకొని మూడో స్టేరో, రెండో స్టేరో ఏస్తున్న సాయంకాల సమయంలో చిన్న గొడవ పెట్టుకొని ఆ కుటుంబంలో ఈ కుటుంబంలో ఉన్నవాళ్ళు ఆ కుటుంబంలో ఒక్క మగోడిని కూడా లేకుండా అందరిని కోసి చంపేశారు. అన్నదమ్ముల పిల్లలే. మీకు అర్థమైందా? అన్నదమ్ముల పిల్లలే. అంటే ఈ స్వార్థం చాలా ప్రమాదమైందిది. ఎంత ప్రమాదమైందంటే మనిషిని భూమి మీద లేకుండా చేస్తే బాగుండనంత విధంగా వెళ్ళిపోద్ది. చంపేశారు. చంపేసి జైల్లోకెళ్ళి కూర్చున్నారాళ్ళు. మీకు అర్థమవుతుందా? మీలో ఒకవేళ స్వార్థం అంటే మీ పిల్లల్లోకి రాకుండా చూసుకోండి. మీలో స్వార్థం అంటే మీ అక్క చెల్లెల్లోకి రాకుండా చూసుకోండి. నిస్వార్థంగా ఉండండి. మీ పక్కోళ్ళు ఎంత బాగుపడినా వాళ్ళ బాగు కోసమే ప్రార్థన చేయండి. దేవుడు మీ వైపు చూస్తాడు, మిమ్మల్ని బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. సంఘాల్లో వాళ్ళు కూడా మీటింగులు పెడితే చాలామంది మీటింగులు పెడతారు. స్వార్థ సభలు పెట్టినప్పుడు సేవకులు, విశ్వాసులు కూడా మాట్లాడుకుంటారు. మన మీటింగ్ హైలైట్ రా, మన సంఘం హైలైట్ రా, మనము హైలైట్ రా. ఇప్పుడు వాళ్ళ ప్రకటించేది క్రీస్తు సువార్తే, వీళ్ళ ప్రకటించేది కీర్తి సువార్తే. కాకపోతే చూడండి, ఈ స్వార్థం అనే దెయ్యం మనుషులు ఎలా పనిచేస్తుందో. రెండోది, ఇంకోటి బాగా విలువైంది. కుటుంబాల మధ్యలో కూడా భార్యాభర్తలు ఉన్నా సరే, ఇదిగో ఒకళ్ళని ఒక తరుపోళ్ళని చూస్తే ఒకళ్ళు వార్చలేరు, ఒక తరుపోళ్ళని చూస్తే ఒకళ్ళు వార్చలేరు. ఇదంతా స్వార్థమనే దెయ్యం. ఎంతమందిలో లేదు చెప్పండి ఈ దెయ్యం? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దెయ్యం వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి తెలుసా? ధనము, డబ్బు కోసం. ఈ డబ్బు కోసం బ్రతికే వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఆకాన్ ఏం చేశాడంటే, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో చెప్పబడుతున్న మాటల ప్రకారం ఆలోచిస్తే, దేవుడి చేత శపించబడిపోయిన దాన్ని ఆశించి కుటుంబానికి శాపాన్ని తెచ్చుకున్నాడు ఈ ఆకాన్. మీకు తెలుసు. చదువుదాం ఒకసారి, స్పీడ్గా చదువుదాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో చదివితే, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో
చూడండి, ఒకసారి చూడండి. ఎట్లనగా యోధా గోత్రములో ఇశ్రాయేలులు తిరుగుబాటు చేసిరి ఎవరికి? దేవునికి. ఎట్లనగా యోధా గోత్రములో జరాహు ముని మనవుడును జబ్ది మనవుడును కర్మి కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకును గనుక యెహోవా ఇశ్రాయేళ్ల మీద ఒక్కడ తీసుకున్నందుకు ఇశ్రాయేలందరిని ఏం చేశాడు? కోపించాడు. చూడండి, నువ్వు ఒక్కదానువు తల్లిగా ఉన్న ఒక్కదాను నువ్వు స్వార్థంతో ఉంటే ఆ స్వార్థం అంతా ఎవరి మీద కొడతా తెలుసా? ఆ ధనము స్పేక్ష కూడా ఎవరి మీద కొడతా తెలుసా? పిల్లలందరి మీద, కుటుంబానికి కొడతది. ఇశ్రాయేల్ అందరి మీద కోపించాడు దేవుడు ఒక్కడ చేసిన తప్పుకి. అప్పుడు ఫైనల్గా ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. ఫైనల్గా ఏం జరిగిందో తెలుసా? ఇదిగో ఎవరు తీశారో, ఎవరు తప్పు చేశారో తెలియాలని చెబుతూ ఈ కుటుంబం, ఆకాను కుటుంబం ఏదైతే ఉందో చూడండి, 15వ వచనం చదువుదాం. అప్పుడు శపితమైనది ఎవని యొద్ద దొరుకునో వానిని వానుకు కలిగిన వారందరినీ, చూసారా? వాడొక్కడే తప్పు చేస్తే మరలా చదవండి. ఎవరి యొద్ద దొరుకునో, చూడండి, ఎవడి యొద్ద దొరుకునో వానిని వానికి కలిగిన వారందరినీ అగ్ని చేత కాల్చేసి అంటించి చంపేయాలి. ఒక్కడ చేసిన తప్పుకి. గుర్తుపెట్టుకోండి, మనం ఏదైతే విత్తుతానో మన పిల్లల్లో ఫలించేది అదే. నేను ఏదైతే విత్తుతానో మీలో ఫలించేది అదే. మీరు కుటుంబాలుగా ఉన్నారు, లేక భార్యాభర్తలుగా ఉన్నారు. మీరు ఏ ఆశలతో బ్రతుకుతున్నారో మీ పిల్లలు అదే ఆశలతో బ్రతుకుతారు. కానీ గనక మీరు ఒక తప్పు చేస్తే ఆ తప్పు పిల్లలకు చుట్టుకుంటుంది. దేవుడు అన్నాడు, వానికి కలిగిన వాళ్ళందరినీ కూడా ఏం చేయాలంట అంటే వాళ్ళందరూ ఏం చేశారు? ఏం తప్పు చేశారు? ఈడు ఆశించాడు, ఆ బహుమతికి, ఆ ధనానికి ఆశించాడు, ఆ శపితమైన దానికి ఆశించాడు, తెచ్చేసుకున్నాడు, దాచేసుకున్నాడు. దేవుడికి తెలియదేమనుకున్నాడు. నువ్వు కూడా డబ్బు మీద ఆశతో ఏదైనా చేస్తున్నావేమో, అది నీకు తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసు? దేవుడు తెలుసు. ఆ డబ్బు మీద నీకున్నటువంటి ఆశ నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద, నీ భర్త, నీ భార్య మీద ఆ ప్రభావం పడి దేవుని శాపానికి గురవుతారు. వీళ్ళు ఏం చేశాడో చదవండి, వీళ్ళు ఏమైపోయారో చదవండి ఒకసారి. చదివితే 24 చదువు. తరువాత యెహోషువాయు ఇశ్రాయేలందరును జెరాహు కుమారుడైన ఆకానును ఆ వెండిని, ఆ పైవస్త్రం, బంగారు కమ్మని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకుని ఆకోరు లోయలకు తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేలా మమ్మను బాధపరిచితివి? నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్ళు పెద్ద కుప్పగా వేస్తారు. చూడండి, రాళ్లతో కొట్టి చంపేయడమే కాదు, చూసారా? వానికి కలిగిన వానిని, ఉన్నది ఏది ఆస్తి అయితే ఉందో అదంతా కూడా కాల్చి కప్పెట్టేశారు. ఎవరు చేసిన తప్పు? నువ్వు తీసుకునే నిర్ణయం నీ భార్య మీద పడవచ్చు, ఇది తప్పుడు నిర్ణయం. నువ్వు తీసుకునే తప్పుడు నిర్ణయం నీ భర్త మీద పడవచ్చు. నువ్వు తీసుకునే తల్లిదండ్రులుగా మీరు తీసుకునే నిర్ణయాలు మీ పిల్లల మీద ప్రభావం చూపించవచ్చు. ఈ ధనం కోసం బ్రతకాలనే విధంలో కుటుంబం అంతా చచ్చింది. ఇక్కడ కుటుంబానంతా కాల్చేయమన్నాడు. ఇక్కడ దాన్ని ఏమంటే దుష్మమ కార్యం. ఆ కార్యం చేసే వాళ్ళందరినీ తీసేయాలని దేవుడు చెప్పాడు. మీరు ధనాన్ని ప్రేమించి ఈ లోకంలో బ్రతికే వాళ్ళు ఉంటారు నానా. ధనాన్ని ప్రేమించే వాళ్ళు దేనికైనా సిద్ధపడతారని తిమోతికి చెప్తున్నాడు. ప్రేమైన వాళ్ళారా, నెక్స్ట్ మాట ఇంకోటి ఉంటుంది, బెంకములు ఆడువారు అంటే ఎవరో? బెంకములు ఆడువారు అంటే చెప్పండి. బెంకములు ఆడువారు అంటే ఎవరు? బెంకములు ఆడువారు అంటే ఎవరంటే వాళ్ళ మీద వాళ్ళకే చెప్పండి గొప్పగా చెప్పుకుంటూ, ఎదుటివారు చూడండి ఎంత మంచోళ్ళైనా సరే వాళ్ళ ఎదుట మేమే గొప్పోళ్ళమని చెప్పుకుంటూ వారి జీవితాన్ని నడిపిస్తారు. చూడండి, ఒక్క మనిషిలో ఇన్ని కోణాలు ఏంటండి బాబా, అవునా కాదా? స్వార్థ ప్రియులు చూడండి, ఈరోజు స్వార్థం దేవుని సన్నిధికి నేను దూరం చేస్తుంది. ధనాపేక్ష, ఆ డబ్బే. అందుకనే తిమోతి పత్రిక మొదటి పత్రికలు ఏమంటాడు తెలుసా? ధనము గురించి మాట్లాడుతూ మొదటి పత్రిక 6వ అధ్యాయంలో అనుకుంటా మాట్లాడుతూ ఏమంటాడంటే, ధనవంతులగుటకు మీరేం చేయొద్దు, అసలు అపేక్షించేవారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరమునైన, చూడండి, అనేక దురాశల్లో, అంటే లెక్కలేనన్ని దురాశల్లో పడిపోతారు డబ్బును ప్రేమిస్తే. మీకు అర్థమవుతుందా?
లెక్కలేనన్ని దురాశలు మీలోకి వచ్చేస్తే డబ్బును ప్రేమిస్తే. డబ్బుని ప్రేమించిన వాళ్ళు ఎవరున్నారండి అంటే, ఎవరున్నారు డబ్బుని ప్రేమించిన వాళ్ళు? డబ్బును వాడుకోండి. డబ్బుని మీరు వాడుకోవాలి. మిమ్మల్ని డబ్బు వాడుకోకూడదు. మీకు అర్థమవుందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ధనం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంట? లెక్కలేవు. లెక్క చెప్పలేదు అక్కడ. అనేకమైన దురాశల్లో వారు ఏం చేస్తారంట? పడిపోతారు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములో ముంచివేయను. చూసారా, ఆ ఆశలు, ఆ ధనము కోసం చూసే ఆశలు నాశనంలో ముంచేస్తాయి. ఏదైనా ఒక మాట అంటాను, ఆదివారం ఎందుకురా మీరు వెళ్తున్నారు పనులకి? ఆ ప్రార్థన ఉన్నప్పుడు ఎందుకురా మీరు డబ్బుల కోసం వెళ్తున్నారు పనులకంటే, చాలామంది మీలో చెప్పేదా సమాధానం ఏంటో తెలుసా? ఆ రోజే పని వస్తుంది సార్. ఏమవుతుంది? తర్వాత రోజు నుంచి నీకేం ఉండదు. దేవుని ఆశీర్వాదం కూడా నీకు 1% కూడా ఉండదు నీకు, చెప్తున్నాను. ఈ అంత్యకాలంలో ఎంత ప్రమాదమైన మనుషులంటే ధనం కోసం దేవుడు వదిలేస్తారు. నెక్స్ట్ మాట మాట్లాడుతూ చూడండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు ఏంటంట? సమస్త కీడు, అన్ని కీడులు జరగడానికి ఇదే మూలం. ఎక్కడ చూసినా గొడవలు జరుగుతున్నాయంటే కారణం డబ్బే. ధనాపేక్షకులు చాలా ప్రమాదం. ఆ ధనం అనే ఆశ ఉండకూడదు మనిషిలో అని చెప్పి, కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి, చూడండి, డబ్బు ఏం చేస్తుందంట? విశ్వాసాన్ని నుంచి కూడా ఏం చేస్తుంది? బయటికి రప్పించేది. విశ్వాసం ఉండదు. విశ్వాసం ఉంచకుండా డబ్బులో నుంచి, డబ్బు ఏం చేస్తుందంటే విశ్వాసంలో నుంచి కూడా బయటికి లాక్కొచ్చేది. అది బయటకు వచ్చావన్న సంగతి నీకు తెలియదు. అప్పుడు ఏం చేస్తుంది? ఆదివారం వెళ్ళి ఎవడ బాగుపడుతున్నాడులే, బుధవారం వెళ్ళి ఎవడ బాగుపడుతున్నాడులే, సువార్తకి వెళ్ళి ఎవడ బాగుపడుతున్నాడులే, దేవుడు పరిచయం చేసి ఎవడ బాగుపడుతున్నాడులే, 10 రూపాయలు 10 రోజులు కష్టపడుతున్నాను, 2 రోజులు కష్టపడిన బేదలకు ఇస్తున్నాను, తర్వాత అనాథలకు అన్నం పెడుతున్నాను, తర్వాత వస్త్రం లేనికి వస్త్రం ఇస్తున్నాను. ఎవడికి కావాలి ఇవన్నీ చేస్తే? దేవుని యందు విశ్వాసంగా ఉన్నావా? దేవుని పని నువ్వు చేస్తున్నావా? గుర్తుపెట్టుకోండి, చాలామంది ఇందులో చిక్కుకుపోతున్నారు. డబ్బుల విషయం వచ్చేటప్పటికి అది ఏదైనా సరే, ఏ వర్క్ అయినా సరే అక్కడ మోసపోతున్నారు. ధనాన్ని ప్రేమించేస్తున్నారు. ఆ ధనం మన మీదకు వస్తుంటే దాన్ని ఆశించి ఇదిగో ఏదో ఒకటి చేయాలనేటువంటి ఆలోచనతో దానికి ఏమైపోతుంది తెలుసా? ఎడిట్ అయిపోతున్నారు. అయిపోయి ఏం చేస్తున్నారు తెలుసా? దేవునికి దూరం అయిపోతున్నారు. అది విశ్వాసం నుంచి మనిషిని ఏం చేస్తుంది తెలుసా? బయటికి తీసుకొచ్చేస్తే, ఈరోజు బోధలు కూడా ఎలాగుంటున్నాయి తెలుసా? సేవకుల బోధలు ఏమో తెలుసా? ముందు బాగానే ప్రకటిస్తున్నారు, బుద్ధుందా బుద్ధి లేదా అంటున్నారు. తర్వాత ఏమైపోతున్నారు తెలుసా? మోటివేషన్ స్పీకర్స్ అయిపోతున్నారు. వచ్చే విశ్వాసులకి ఎప్పుడు ఆరాధన పెడితే వాళ్ళకి అనుకూలంగా ఉంటుందో అది చేస్తున్నారు. వచ్చే వాళ్ళకి ఏం చెబితే వాళ్ళకి నచ్చుతుందో అది చెప్తున్నారు. వాళ్ళు మనకి ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలంటే మనకు వాళ్ళకి ఏం చెప్పాలి, వాళ్ళు మన మాట వినాలి, లేకపోతే సంఘంలోంచి కదలకుండా బయటికి వెళ్ళాలంటే వాళ్ళకి ఫేవర్గా మనం ఏది చేయాలి, ఏది వాళ్ళకి మోటివేషన్ అంటే వాళ్ళని ఏది ఆకర్షణీయంగా వాళ్ళకి బోధించాలని చాలామంది మోటివేషన్ స్పీకర్స్ అయిపోతున్నారండి. అందరూ కూడా అలాగే అయిపోతున్నారు. విశ్వాసులకి ఏది ఇష్టమో అదే చెబుతున్నారు, ఏది ఇష్టమో అదే చెబుతున్నారు. దేవుడికి ఇష్టమైనది చెప్పట్లేదు. జనాలు కూడా ఎక్కడికి వెళ్తారు? వాళ్ళకి ఇష్టంగా చెప్పే వాళ్ళ దగ్గరికే వెళ్తారు. అవునా కదా? అసలు ఒక విషయం చెప్పాలంటే, ఇంత లిస్టు తిమోతి గారికి పౌలు గారు రాస్తుంటే, ఒక సేవకుడికి చెప్తుంటే అసలు తీసుకుంటాడా? చెప్పండి, తీసుకుంటాడా? తీసుకోడు. కానీ చెప్తున్నాడు. మీరు ఆలోచించండి. మంచోళ్ళు మంచి వాక్యం చెప్పే ఇంటర్నేషనల్ స్పీకర్స్ అందరూ కూడా మోటివేషన్ స్పీకర్స్ అయిపోయి ఏం చేస్తున్నారు తెలుసా? నీకు ఆశీర్వాదం కావాలా, నీకు డబ్బు కావాలా, నువ్వు బాగుండాలా, నువ్వు ఇల్లు కట్టాలా, లోపల ఏం చేయాలి, పరుపు కొనాలా, చెప్పండి, మంచం కొన్నావు, పరుపుకు డబ్బులు లేవా, డబ్బులు నీకు మేలు చేస్తాడు. చెవులి లేదని ఎన్నో రోజుల నుంచి బాధపడుతున్నావా? పాపిడి ఏంటంటే బెళ్ళ కూడా ఇచ్చేస్తాడు నీకు, దరిద్రం వదిలిపోతుంది. అవును కదా? మోటివేషన్ స్పీచ్లు చాలామంది ఇలాగే బోధిస్తున్నారు. అంటే చూడండి, వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వీళ్ళు చెప్పే మాటలు వాళ్ళని బాధపరచకూడదు. అలాగే అయిపోయినాయి. వాళ్ళ మనుషులు నచ్చే బోధ అయిపోయింది. లాస్ట్కి వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ అర్థమైంది ఇదే. కానీ దేవుడు ఉండట్లే. అందుకున్నాడు, పైకి భక్తి గలవారాయుండు దాన్ని ఏం చేస్తున్నాడు? నిజంగా మనం భక్తితో ప్రార్థన చేసామనుకోండి, నిజంగా భక్తితో నేను దేవుని మీద ఆధారపడ్డాను అనుకోండి, చాలామంది మాట్లాడతారు. ఎవరు మాట్లాడతారు తెలుసా? నన్ను పోషించవలసిన సంఘం, నన్ను నడిపించవలసిన సంఘం అని. కానీ మనం ఆధారపడవలసింది ఎవరి మీద అని అన్నప్పుడు ఉన్నవాళ్ళు అయిన అవుతారు. మనం కూడా ఏం చేస్తాం తెలుసా? సేవకుడికి ఇచ్చిన విలువ
దేవుడికి ఇవ్వలేకపోతున్నాం. సేవకుడికి ఇచ్చిన విలువ వాక్యానికి ఇవ్వలేకపోతున్నాం. సేవకుడికి ఇచ్చిన విలువ ఇదిగో దేవుని సన్నిధికి విలువ ఇవ్వలేకపోతున్నాం. అందుకని సేవకుడు, విశ్వాసులు ఒకటైపోతున్నారు. దేవుణ్ణి వేరు చేస్తున్నారు. అందరూ మనీ మైండ్ అయిపోతుంది. అందులో మహాత్ముడు మిస్ అయిపోతున్నాడు. మీకు అర్థమవుతుందా? విశ్వాసం నుంచి చాలామంది బయటికి లాక్కొచ్చేసింది. ఇప్పుడు మీరు ఒక ఒక ఆదివారం, ఈ ఆదివారం మీరు ప్రార్థన మానేశారు. మానేసి సోమవారం కనిపించి, అయ్యగారు 3000 కానుకండి తీసుకోండి అన్న అని ఇచ్చారు నీకు. ప్రతి సోమవారం అలాగ ఇస్తున్నారు ఆదివారం మానేసి. అప్పుడు నేనేమని ప్రార్థన చేయాలి? ప్రభువా, ఎంత ప్రేమ ఉన్నా సరే ఆ! ప్రార్థనకైతే రాలేకపోతుంది కానీ 3000 కానుకిస్తున్నారు ప్రభా! గనుక వీళ్ళని క్షమించేయి నేనేం చేయాలి? ఇది దేవుడికి అంగీకారమా? ఇది న్యాయమా? అందరూ ఎవరికి అప్పగించుకోవాలి మనం? ఈ డబ్బు కాడ పడిపోతున్నాయండి సంఘాలైనా ఏమైనా సరే. డబ్బు కాడ పడిపోతున్నాయి. విశ్వాసం నుంచి తొలగిపోతున్నారు. మీరు కూడా మనమందరం కూడా ఈ విశ్వాస విషయంలో డబ్బు మనల్ని బ్లేమ్ చేసి లాగేసుకుంటుందా? దాని విషయంలో దేవుడిని పక్కన పెడుతున్నామా అని మనం ప్రశ్నించుకోవాలి. నానా బాధలతో తమ్మును తామే పొడి చేసుకుంటారంట ఈ డబ్బు పిచ్చున్నవాళ్ళు. తెలీదు పొడుచుకున్నట్టు. మీకు అర్థమవుతుందా? కొన్ని సందర్భాల్లో మీకు తెలీదు. ఏమైనా కట్ చేసేటప్పుడు ఆ లేడీస్ వంటగదిలో కూరగాయలు కట్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తున్నప్పుడు తెలియకుండా పురుషుడు కూడా ఎళ్లి అలవాటు లేని తన పని మీద చూసావా నేను ఎలా కట్ చేస్తున్నా ఆవిడ వైపు చూసి ఇలా కట్ చేసాడనుకోండి. తెలియకుండా ముక్కెళ్ళిపోద్ది. ముక్కెళ్ళిపోద్ది తెలీదు. ఇంకా కట్ చేస్తాడు. అప్పుడు అమ్మొచ్చి ఎర్రగుందేంటి మాము, ఎర్రగుందేంటి? ఎర్రగుందేంటి బేబీ, ఎర్రగుందేంటి అని చూస్తే, ఎర్రగుందా ఏంటి అని చూస్తే మొక్క తెగిపోద్ది. ఏమైందిక్కడ? ఈ భ్రమలో ఉండి ఏం చేస్తున్నాం మనకి తెలీదు. సాతానుగాడు ఎత్తుకెళ్ళిపోతాడు డబ్బు పిచ్చిలోని. ఇలాంటోళ్ళు ఉన్నారు, జాగ్రత్త. బింకములాడేవాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? తన గొప్ప గురించి తాను చెప్పుకుంటారు. ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు దాకా వాక్యం చెప్పాడు. చెప్పిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళి నేను బాగా చెప్పానా? అడగరా? అలా అడిగినోడు శుద్ధ వేస్ట్. మీకు అర్థమైందా? ఎవడు అడిగినా సరే. మీకు అర్థమవుతుందా? పాట పాడినప్పుడు నేను బాగా పాడానా? రాగం బాగొచ్చిందా? అక్కడ కొద్దిగా తేడా వచ్చిందన్నామనుకోండి, మనసు పెట్టి విను అంటాడు. అవునా కదా? ఇవన్నీ దీన్ని ఏమంటారు తెలుసా? తన్ను తానే ప్రేమించుకుని బింకములాడేవారు. ఈ బింకములాడేవాళ్ళు చాలా ప్రమాదం. బింకములాడేవారు చాలా ప్రమాదం. చూడండి, రోజు ఫీల్ అవ్వకండి ఆడపిల్లలు. రోజు నీకు చికెన్ తెచ్చేస్తున్నాడు, ఇంకా పూలు తెచ్చేస్తున్నాడు, హల్వా తెచ్చేస్తున్నాడు, అన్నీ తెచ్చేస్తున్నాడు. ఎన్ని తెచ్చేసినా ఒక్కరోజన్నా నువ్వు అందంగా ఉన్నావు అనలేదనుకో, ఏం చేస్తావు? అన్నీ చూసుకుంటున్నావు కానీ నీలో ఒకటే తేడా. ఏంటంటే నన్ను నువ్వు గుర్తించట్లేదు. తింట కడుతున్నాడు కదా, పెడుతున్నాడు. వంటకుంటుంది కదా, మరి అందంగా అంటే చూడండి, మనల్ని మనం బెంకమలాడే విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటాం. దాన్ని ఏమన్నాడంటే ఒకటి చెప్పేసి నేను స్పీడ్గా ముగించేస్తాను, సమయం అయిపోయింది. ఏమన్నాడంటే ఎస్తేరు గ్రంథం 5:24లో కూడా దీనికి సంబంధించిన హేమాన్ విషయంలో తనకు తానే బెంకమాడి నేను గొప్పవాడి నాకు ఆస్తి ఉందని చెప్పి ఆ ఆస్తి కోసం తను బ్రతుకుతూ తన కుటుంబాన్ని నాశనం చేయించేసుకున్నాడు. తెలుసా మీకు? చదవండి 24 చదువు త్వరగా. 5:24. ఎస్తేరు గ్రంథం తీస్తారా? 5:11 అనుకోండి. చూడండి, తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యం గూర్చి చూడండి, చాలామంది తనకు పిల్లలున్నది గూర్చి రాజు తన ఘనపరిచి రాజు కింద నుండి అధిపతుల మీద నుండి సేవకుల మీద తన్ను ఎలాగున పెద్దగా చేస్తున్న దాని గురించి వారితో చూడండి ఏమని మాట్లాడుతున్నాడు. నాకు చూసారా ఎంతమంది ఉన్నారు, నాకు చూసారా నేను ఎలాగున్నాను, నా పరిస్థితి చూసారా, నా పరిస్థితి ఎలా ఉందో, ఇలా మాట్లాడతాం. ఇలా గొప్పలు చెప్పుకోకుండా ఎప్పుడు కూడా నేను ఇలాగుంటాను, గొప్పగా ఉంటున్నానని ఎప్పుడు గొప్పగా చెప్పుకుంటే తిప్పల్లో పడతారు. బింకంలాడి వారు ఉంటారు, ఇలాంటి వాళ్ళు ఉంటారు అని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఈ ఆకాను కూడా ఏం జరిగిందని ఆలోచిస్తే ఒక్కసారి అదే ఎస్తేరు గ్రంథంలోనే మీరు బాగా ఆలోచిస్తే 14వ వచనంలో అతని భార్య అయిన జెరెహును అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తిగల ఒక ఉరికొయ్యి చేయించుచు దాని మీద ముర్దెకే ఉరి తీయబడినట్లు రేపు నువ్వు రాజుతో మనం చూడండి ఏంటంట, ఈ బెంకములు ఆడువాడు ఎవరిని ఉరి తీయాలని? ఆ ముర్దికేని ఉరి తీయాలని. కానీ
దీని మీద ఉరి తీయబడింది ఎవరు? హామాన్. ఎవరైతే బెంకములాడి ఇదిగో ఈ ఎదుటి వాడు పాడైపోవాలి, నాశనం అయిపోవాలని చూస్తారో కడక వాళ్ళే నాశనం అయిపోతారు. ఇంకా అదే ఎస్తేరు గ్రంథంలో ఏం చెప్పబడుతుందంటే లాస్ట్ అధ్యాయం 9వ అధ్యాయంలో చాలా అద్భుతమైన మాట ఉంటుంది. అది చూద్దాం మనం ఒకసారి. సరే చూద్దాం. 23 9, 23. అప్పుడు యూదులు తమ ఆరంభించిన దాన్ని మొర్దెకే తమకు రాసిన ప్రకారం నెరవేర్చదమని చెప్పుకొనిరి. యూదులకు శత్రువుగగు ఉమ్, ఉమ్, చూడండి, యూదులను చంపేయాలని తలచి వారి నాశనపరిచి నిర్మూలన చేయవాలని పూరు అనగా ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చిన తర్వాత రాజు యూదులకు విరోధముగా తలపెట్టిన చెడు యోచన తన తల మీదకే వచ్చినట్లుగా చేసి వాడును వాని కుమారులను ఊరు కొయ్య మీద ఉరి తీయబడినట్లు చూసారా? ఆకాను చేసిన ఒక్క తప్పు కుటుంబం మీద పడిందా? కుటుంబ నాశనం అయిపోయారా? ఇక్కడ హామాను చేసినది కూడా ఆడి ఎవరినో ఉరితీంచి చంపేయాలని ప్లాన్ చేస్తే అది రివర్స్ అయిపోయి తనను తన యొక్క కుమారులు కూడా చూడండి, మనం తీసుకునే మన నిర్ణయం మన వెనకాల ఉన్న ఫ్యామిలీకి బ్లెస్సింగ్గా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ మనం తీసుకున్న నిర్ణయం మన కుటుంబం నాశనం అయిపోయేలా ఉండకూడదు. చూడండి, ఒక్కొక్కడు తీసుకున్న నిర్ణయాలు కుటుంబాలు ఎలా నాశనం అయిపోతున్నాయో ప్రియబిడ్డలారా. ఈ బింకముల వాడు ఎంత భయంకరంగా ఉంటారు. కాబట్టి మీకు ఒక మాట చెప్తున్నాను. ఆ తిమోతి పత్రికలోనికి వచ్చి 3వ అధ్యాయం నెక్స్ట్ మాట చదివితే అహంకారులను చూడండి, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులు కబుదేయులు. చూడండి, ఈ అహంకారులు దోషకులు ఎలాగుంటారంటే సామెతల గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం ఒకసారి, త్వరగా వెళ్ళి ఒక్కసారి మనం చూద్దాం. 24:27 చూద్దాం ఒకసారి. 24:27 చూడండి, బయట నీ పని చక్కబెట్టుకున్నాము ముందుగా. చూడండి ఏం చెప్తున్నాడు, ఫస్ట్ ఏం చేయమన్నాడు? ముందు నువ్వు చక్కబడు. చక్కబడిన తర్వాత నెక్స్ట్ మాట ఏం చేయమంటున్నాడు? సిద్ధపరచు. నెక్స్ట్ తరువాత ఇల్లు కట్టుకుని వచ్చును. నిర్ణీతముగా నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకుమో, నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? వాడు నాకు కీడు చేసినట్లు వానికి చేసేదను, వాని క్రియ చెప్పిన వానికి ప్రతిఫలం ఇచ్చేదనని అసలు అనుకోకూడదంట. మీకు అర్థమవుతుందా? నాకెవడో కీడు చేశాడు, వాడికి నేను కీడు చేస్తానని అసలు ఆ మాటే అనుకోవద్దు అంటున్నాడు. చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఫస్ట్ నిన్ను చక్కబెట్టుకో, బయట చక్కబెట్టుకో, తర్వాత ఉన్న వాళ్ళని చక్కపరచు. ఎదుటివాడు నాకు కీడు చేశాడు, వాడికి నేను కీడు చేస్తాననే నువ్వు అసలు అనుకోవద్దే అంటున్నారు. మరి చాలామంది అనుకుంటారు. మన మధ్యన ఉన్నారు ఎవరు? ఆయన ఉన్నారు, ఎవరు? ఆయన పేరు మోహన్ గారు, ఇంటి పేరు కైకవరం మోహన్ గారు ఉన్నారు. మొన్న నాగలక్ష్మికి నక్లీస్ చేశారు. 3,72,000 ఎంతది? 72,800 ఎంతో ఆ నక్లీస్ చేయించారు. ఆ నక్లీస్ చేయించినప్పుడు ఆ నక్లీస్ చేయించారు. ఇంకా మరలా బంగారు గాజులు చేయించాలని అనుకుంటున్నారు. ఈ రెండు అనుకుంటున్నారు. ఎందుకు చేయించలేదు, తర్వాత నక్లీస్ ఎలా ఉందని చూపించారు. అనుకున్నారు. అనుకుంటకేమైనా ఖర్చు అవుతుందా? అనుకుంటాం వల్ల ఏమైనా ప్రాబ్లమా అంటావు? నీకు ఫ్రిడ్జ్ కొనేస్తానమ్మా సందాలకే, నేను అనుకుంటున్నావు 2వ స్టేర్ వేసేస్తాను 3 రోజులు అంటాం. అనుకోవడం వల్ల ఏమన్నా తప్పా? అసలు తప్పా? ఆశ పెట్టకు, ఆశ కురుపులేస్తాయి అంటాం. అవునా కదా? దేవుడు అన్నాడా, నువ్వు అసలు అలాగ అనుకోకు, కీడి చేస్తాననే అనుకోకు. అహంకారంతో ఉన్న వాళ్ళు ఇలాగ అనుకుంటారు. హామాన్ ఏం చేశాడు? అలాగ అనుకున్నాడు అహంకారంతో. కానీ కుటుంబం ఏమైపోయింది? అసలు ఈ సామెతల గ్రంథంలో ఆ మాట చదివితే వానికి క్రియ చెప్పిన వానికి ప్రతిఫలం ఇచ్చేదనని నువ్వు అనుకోవద్దు. అసలు అనుకోకూడదంట. అలా అనుకుంటే అహంకారులం, బెంకములాడువాళ్ళం, దోషకులం అయిపోతాం. ప్రియబిడ్డలారా, అసలు అనుకోకూడదంట. మనకి కీడు చేసినోడికి మనం కీడు చేద్దామని అనుకోకూడదు. ఇంకో విషయం చెప్పనా, మనకి కీడు చేసినోడు ఏదైనా ప్రమాదంలో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, ఆడు బాగానే తగిలిందిలే, బాగానే ఇబ్బందులు ఉన్నారులే అని కూడా అనుకోకూడదంట. అనుకుంటే ఏం జరుగుతుంది? చాలా ప్రమాదం. అలా అనుకున్న హామాను కుటుంబాన్ని అంతా ఏం చేసుకున్నాడు? అందుకని అంటున్నాడు, ఈ స్వార్థములు ఇది దాక్కునుంది. స్వార్థ ప్రియులు ఇలాగ ఆలోచిస్తారు, ధనాపేక్షకులు ఇలాగ ఆలోచిస్తారు, ధనం కోసం ఏదైనా చేస్తారు. బింకములాడి వారు ఇలాగే ఉంటారు.
అహంకారులు ఇలాగే అనుకుంటారు. అసలు నువ్వు ఆ మాటే నువ్వేం చేయొద్దంట అనుకోదు. ఒక విషయం చెప్పనాయన, పరిసయుడు ఒకటి అనుకున్నాడు. ఏం చేస్తున్నాను నేను? ఏం చేస్తున్నాను? వారానికి ఎన్ని సార్లు ఉపవాసం ఉంటున్నాను, చక్కగా కానుకేత్తన్నాను. ఆ మాట అనుకోవడమే అహంకారం. అవునా కదా! చాలామంది ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. చాలామంది పని చేసేవాళ్ళు ఉన్నారు. నేను కాబట్టే పని చేస్తున్నాను, నేను కాబట్టే ప్రార్థన చేస్తున్నాను. అలా అనుకోవడం ఏంటి తెలుసా? చెప్పండి. పల్లంట కారం కాదు. ఏం కారం? మీరు ఆడించుకున్న కారం కూడా కాదు. ఏం కారం? అహంకారం. ఈ అహంకారము వారిని ఏం చేద్ది? నాశనం చేసేద్దని చెప్తున్నాడు కాబట్టి, మీకు ఫైనల్‌గా ఈ తిమోతి పత్రికలో వివరిస్తున్న ఒక్క మనిషికి ఇన్ని మాటలు అవసరమా? చెప్పండి. ఒక్క మనిషికి ఇన్ని మాటలు అవసరం, చెప్పడం అవసరం. అందులో ఒక సేవకుడు చెప్పడం అవసరం అంటే చాలా అవసరం. చాలా అవసరం అని మాట్లాడుతూ అదే సామెతలు 26, 23లో ఒక విలువైన మాట చెప్తాడు. ఒకసారి చూద్దాం చూడండి. 23లో చెడి చూసారా? చెడు హృదయము ఎవరికుంటది? అహంకారులకు. ఎవరికుంటది? అహంకారులకు, దోషకులకు, బెంకములాడు వారికి, స్వార్థపరులకు. చూడండి, చెడు హృదయము ప్రేమగల మాటల చూడండి, చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట. చూడండి, లోపడేమో హృదయం చెడిపోయింది, పైకి మాటలు ఎలా ఉంటాయి? ప్రేమగా ఉంటాయి. ఉంటారా? అలాగే ఉంటారంటారా? మీ వీధిలో ఎవరైనా ఉన్నారంటే, మా ఇంట్లో ఉన్నారండి బాబా అంటారు. అవునా కదా? మీ వీధిలో ఎవరన్నా, మా ఇంట్లో ఉన్నారండి ఎవరంటే పేరు చెప్పను అంతే. హృదయం నిండా ఏం పెట్టేసుకుంటారు? చెడు పెట్టేసుకుంటారు. పైకి ఏమంటారు? అన్నం తింటావా అని అన్నం పెడతారు. పెట్టిన తర్వాత దున్నపోతులా తినేస్తుంది అది మనసులో అనుకుంటారు. అవునా కదా? నీళ్ళతో ఉన్న స్నానం చేస్తావా? స్నానం చేయమ్మా అంటారు. అని చేసిన తర్వాత సత్రానీడికి సేవలు చేసుకోలేక. అవునా కదా? అనుకుంటారు అనుకోరా? నవ్వేసుకుంటారేంటి? అదే మాట్లాడుతున్నాడు. హృదయం, చెడు హృదయము ప్రేమగల, చెడు హృదయమును ప్రేమగల మాట్లాడు పెదవులను కలిగినుట మంటి పెంకు మీద వెండిపోతో సమానం. మట్టి కొండ ఉంది, కొండ కూడా అనలేదు, మళ్ళీ ఏమన్నాడు? పెంకు. ఏడు పెంకులు గట్ట ఎవరన్నా ఆడారా? పెంకి ఎంత ఉంటుంది? ఆ పెంకి మీద ఏం పోస్తానంట? వెండి పోతారు ఎవరన్నా పెంకి మీద? అసలు అసలు పోసినట్టు చూసారు? అసలు అది అంత అసాధ్యమైన పనో. మీరు లోపల ఒకటి పెట్టుకుని బయటికి ప్రేమగా మాట్లాడడం అంత దరిద్రం అని చెప్తున్నాడు. ఇవన్నీ ఎవరికి ఉంటాయి? అహంకారులకు ఉంటాయి. అహంకారంతో ఉన్న ఆకాన్ ఏమైపోయాడు? అహంకారంతో ఉన్న హామాన్ ఏమైపోయాడు? అహంకారంతో ఉన్న మనం ఏమైపోతాం? అంత్యకాలంలో, ఈ అంత్యకాలంలో ఇంక కొన్ని ఆలోచించాం. ఇంకా 18 వరకు ఒక వ్యక్తిని ఆలోచించమన్నాడు. అవి ఎలాగ ఆలోచించాడో మిగతా వారం ఆలోచిద్దాం. అర్థం కానాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. కానీ యథార్థంగా నిస్వార్థంగా బ్రతికే వాళ్ళకి ఒక మాట ఉంటుందండి. అదే వాళ్ళకి బలం. అదొక్క మాట చూద్దాం. నిస్వార్థంగా దేవుడి మీద ఆధారపడేవాడికి ఒక ట్యాగ్ ఉంటుంది, ఒక బలమైన మాట ఉంటుంది. ఆవిడేమని మాట్లాడతాడు తెలుసా? యథార్థంగా బ్రతికేటువంటి స్త్రీ అయినా పురుషుడైనా ఒక మాట అంటాడు. ఏ మాట మాట్లాడతాడో తెలుసా? నేను కూడా అదే అనుకుంటాను, మీరు కూడా కొన్ని సందర్భాలు అది అనుకుంటారు. నిస్వార్థంగా బ్రతికే వాళ్ళు, అహంకారంగా ఉండనివారు, బెంకమలాడనివారు, ఇంకా గర్వం లేనివారు, ఇంకో ధనాపేక్ష లేనివారు ఒక మాట అనుకుంటారు. ఏ మాట తెలుసా? అదే పౌలు గారు అన్నారు గలతీలకు రాసిన పత్రిక. అదే మనకు మాట ఆధారం అవ్వాలి. ఎంత అద్భుతమైన మాట! ఆ మాట చూడండి, 6వ అధ్యాయం 17వ వచనంలో చూడండి. నేను యేసు యొక్క ముద్రలు చూడండి, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించుకున్నాను. ఇక మీదట నన్నెవడో నా జోలికి రాకండి. నేను దేవుని కొరకు బ్రతుకుతున్నాను. ఆయన ముద్రలే నాలో దింపేసుకుని బ్రతుకుతున్నాను. నేను యథార్థంగా బ్రతుకుతున్నాను, నిస్వార్థంగా బ్రతుకుతున్నాను, ధనాపేక్ష లేకుండా బ్రతుకుతున్నాను, నేను అహంకారం లేకుండా బ్రతుకుతున్నాను. నన్ను శ్రమ పెట్టొద్దు. నా జోలికి వచ్చారా మీకే బాగోదు. నన్ను శ్రమ పెడితే, నిస్వార్థపరుడు ఎలాగ అనుకుంటాడు? నిస్వార్థంగా జీవిస్తే అతిశయిస్తూ నువ్వు ఎలాగ అనుకోవాలి? నన్ను ఎవడో శ్రమ పెట్టొద్దు, నా జోలికి రావద్దు. నా జోలికి వస్తే యాక్షన్లో దిగేది ఎవరు? దేవుడే. నా జోలికి వస్తే యాక్షన్లో దిగేది దేవుడే అని ఇంత ధైర్యంగా రొమ్మిరుచుకుని బ్రతకొచ్చు. మీకు అర్థమవుతుందండి? ఎంత బాగుంది ఆ మాట చూడండి. ఏంటంట? నేను యేసు యొక్క ముద్రలు. ఈ మాట ఎవరనలేదు బైబిల్లో. ముద్రలు అంటే
ముద్ర ఎవరికేస్తారు? స్టాంప్ వేశారంటారు ప్రతిదానికి. స్టాంప్ దేనికి గుర్తు? వివాహం అయిన తర్వాత అయినా, లేకపోతే ఏదైనా ఒక గవర్నమెంట్ స్టాంప్ ఉంటేనే ఏదైనా పనిచేస్తుంది. అలా ప్రభు స్టాంప్ వేసుకుని బ్రతుకుతున్నాను నేను. ప్రభువునే నాలో చూపెడుతున్నాను. నా జోలికి వచ్చారా మీకు బాగోదు. చూసారు ఎంత మంచి మాట? అలా నువ్వు అనగలవా? నేను యథార్థంగా బ్రతుకుతున్నాను. మీ హస్బెండ్తో అనగలవా? నేను యథార్థంగా బ్రతుకు, నా జోలికి రాకో. నేను యథార్థంగా బ్రతుకుతున్నాను, నా జోలికి రాకని మీ వైఫ్తో అనగలవా? మీ పిల్లలతో అనగలవా? నీ కుటుంబస్తులతో అనగలవా? నీ బంధువులతో అనగలవా? నీ దరిద్రం అంతరా నీలో పెట్టుకుని బతికితే ఈ మాట అనలేం. కానీ యథార్థవంతులు అంటారు, నా జోలికి రావద్దు, నన్నెవడు ఎట్టి పరిస్థితిలో శ్రమపరచవద్దు. ఎందుకంటే నేను యేసుక్రీస్తు వారు ముద్రలు నాలో పెట్టేసుకున్నాను, ధరించేసుకున్నాను. నేను ధరించేసుకున్నాను. ఎంత బాగుంది! యథార్థ పరులకు ఇది మాటే మంచి బలం. ఇట్టి విధంగా మనం బ్రతకాలి. బ్రతికి చూడండి. నాకు ధనాపేక్ష లేదు, అహంకారం లేదు, స్వార్థం లేదు. ఇలా బ్రతికి చూడండి. ఇలా బ్రతికి చూస్తే మన జీవితం ధన్యమవుతుంది. బ్రతకకపోతే ఏమవుతుందో వచ్చే వారం ఆలోచిద్దాం. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన ఏకేపించండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడే మా తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. క్రీస్తు ముద్రలు నాలో ముద్రించుకుని ఉన్నాను. నన్నెవడు శ్రమ పెట్టొద్దు.